గత 10 సంవత్సరాలుగా ఐఐటీస్లో ట్రెడిషనల్ బ్రాంచెస్, కోర్ బ్రాంచెస్ అనండి, ట్రెడిషనల్ బ్రాంచెస్ అనండి, వీటిలో కొంచెం భారీగానే సీట్లు తగ్గుతూ వచ్చాయి. జోసా కౌన్సిలింగ్ అప్పుడు ఏదైతే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కంబైన్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది ఐఐటీస్ అండ్ ఐటీస్. అప్పుడు ఆ కౌన్సిలింగ్ అప్పుడు సీట్ మ్యాట్రిక్స్ ఒకటి మెన్షన్ చేస్తారు, పబ్లిష్ చేస్తారు. ఆ సీట్ మ్యాట్రిక్స్లో ఏ ఏ బ్రాంచెస్లో ఎన్ని సీట్లు ఉన్నాయో మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఐఐటి కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఏ ఐఐటి అయితే ఆ సంవత్సరం జేఈ అడ్వాన్స్ కండక్ట్ చేస్తుందో వాళ్ళు ఒక జాయింట్ ఇంప్లిమెంటేషన్ రిపోర్ట్ అని ఒకటి తయారు చేస్తారు. అందులో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి, ఎన్నెన్ని సీట్లు ఫిల్ అయ్యాయి అన్న డేటా అన్నది మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ ఈ డేటా అంతా చూసి అనలైజ్ చేస్తే 2015 నుంచి 2025 వరకు కొన్ని బ్రాంచెస్లో చాలా సీట్లు తగ్గాయి. కాకపోతే ఇది చాలా సైలెంట్గా జరిగింది. మిగిలిన బ్రాంచెస్లోని మిగిలిన కారణాల వల్ల సీట్లు పెరగడంతో మనకి ఇది అంత ఎక్స్ప్లిసిట్గా మనకి తెలియలేదు. 10 ఏళ్ళ ట్రెండ్ చూస్తే మనకి ఇది విజిబుల్ అవుతుంది. ఒకసారి ఆ ట్రెండ్ చూద్దాం, ఆ తర్వాత కారణాలు వెతుకుదాం, ఆ తర్వాత సీట్లు ఏ రకంగా పెరుగుతున్నాయి, ఎందుకు పెరుగుతున్నాయి, ఏ బ్రాంచెస్లో పెరుగుతున్నాయి, ఇవి చూద్దాం. సో ఫస్ట్ ఏ సీట్లు తగ్గుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ కేటగిరీలో పర్సంటేజెస్. ఓపెన్ కేటగిరీలో ఎంతలా పడిందో మనకి ఇక్కడ చూడొచ్చు. ఓపెన్ కేటగిరీలో తగ్గితే ఓవరాల్ తగ్గుతుంది, ఎందుకంటే మిగిలిన రిజర్వేషన్ కూడా యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ఓపెన్ కేటగిరీలో ఉంటుంది కాబట్టి మిగిలిన కేటగిరీస్లో కూడా తగ్గుతుంది. సో ఓవరాల్ కూడా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి రూర్కీలో మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్లో 2015 నుంచి 2020 డేటా చూస్తే 55% కట్ ఉన్నది. ఐఐటి ఢిల్లీలో టెక్స్టైల్ ఇంజనీరింగ్లో 48% కట్ ఉన్నది. ఐఐటి కాన్పూర్లో మెటీరియల్ సైన్స్లో 40% కట్ ఉంది. తర్వాత ఐఐటి ధన్బాద్లో మినరల్ ఇంజనీరింగ్ 39% కట్ ఉంది. ఐఐటి ధన్బాద్ మైనింగ్ ఇంజనీరింగ్లో 38% కట్ ఉంది. ఐఐటి రూర్కీ ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో 38% ఉంది. ఐఐటి ఢిల్లీ కెమికల్ ఇంజనీరింగ్లో 38%, రూర్కీలో 35%, బాంబేలో 34%, ఐఐటి బిహెచ్యులో ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్లో 32%. ఇది నేను ప్రైమర్లీ ఈ ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్ అంటే లెగసీ ఐఐటీస్ గురించి మాట్లాడుతున్నాను. నేను మిగిలిన ఐఐటీస్ అంటే సెకండ్ జనరేషన్ ఐఐటీస్లో ఇలాంటి ట్రెడిషనల్ బ్రాంచెస్ అంత పెద్దగా లేవు. సో ప్రైమర్లీ ఈ లెగసీ ఐఐటీస్లోనే మనకి ఈ ట్రెడిషనల్ బ్రాంచెస్ అనేది మనకు కనిపిస్తాయి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ సీట్స్ మనం చూస్తే ఎలా తగ్గింది అని చూస్తే ఐఐటి రూర్కీ మెటలర్జికల్ 110 నుంచి 60 సీట్స్ పడ్డాయి. ఐఐటి రూర్కీలో కెమికల్ ఇంజనీరింగ్ 110 నుంచి 93 పడింది. అదే కాన్పూర్లో మెటీరియల్ సైన్స్ 93 నుంచి 68, ఐఐటి ఢిల్లీ టెక్స్టైల్ ఇంజనీరింగ్ 105 నుంచి 68, ఐఐటి ఢిల్లీ కెమికల్ ఇంజనీరింగ్ 75 to 60 సీట్స్, ఐఐటి ధన్బాద్ మైనింగ్ 92 to 72 సీట్స్, మళ్ళీ ధన్బాద్లోనే మినరల్ ఇంజనీరింగ్ 45 to 36 సీట్స్, ఐఐటి ధన్బాద్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ 98 to 83. ఇవన్నీ ఓవరాల్ సీట్స్. నేను ఇందాక పర్సంటేజ్ చెప్పింది ఓపెన్ కేటగిరీ పర్సంటేజెస్, ఇవి ఓవరాల్ సీట్స్. ఐఐటి బాంబే కెమికల్ ఇంజనీరింగ్ 124 to 102 సీట్స్ పడ్డాయి. ఇది కాకుండా మనకి ఇంకోటి ఏమైందంటే ఐఐటి రూర్కీలో కొన్ని బ్రాంచెసే లేపేశారు. బయోటెక్నాలజీ, పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఈ 2 బ్రాంచెసే లేపేశారు. సో ఇప్పుడు చూస్తే మనకి చాలా సీట్లు తగ్గిపోతున్నాయని అనిపిస్తుంది. కాకపోతే 2015లో టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ 10,000 చిల్లర ఉంటే ఈ మొన్న జరిగిన కౌన్సిలింగ్లో 18,000 చిల్లరకి పెరిగింది. ఈ పెరగడానికి కారణం అంటే ఒకవైపు ట్రెడిషనల్ బ్రాంచెస్లో సీట్స్ తగ్గుతున్నా కూడా మనకి దాదాపుగా 80% సీట్స్ పెరిగాయి. ఎందుకు పెరిగాయి అంటే ఒకటి కొత్త బ్రాంచెస్ వస్తున్నాయి, వి విల్ సీ దోస్ బ్రాంచెస్, వాటిలో సీట్లు పెరుగుతున్నాయి. 2 థర్డ్ జనరేషన్ ఐఐటీస్ స్టార్ట్ అయ్యాయి, 2014-15లో స్టార్ట్ అయ్యాయి, వాటిలో సీట్లు కూడా పెరుగుతున్నాయి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ 2018-19 టైంలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సీట్లు రిజర్వేషన్ ఇంట్రడ్యూస్ అయింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ రిజర్వేషన్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు 10% ఈడబ్ల్యూఎస్ కేటగిరీ రిజర్వేషన్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఓపెన్ కేటగిరీలో సీట్స్ తగ్గకుండా అడిషనల్ సీట్స్ క్రియేట్ చేసి ఆ 10% అన్నది పెంచారు. సో ఓవరాల్గా 10% దానివల్ల మనకి పెరిగింది.
అది కాకుండా మనకి తెలుసు గర్ల్స్కి సూపర్ న్యూమనరీ సీట్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు 20% రిజర్వేషన్ కోసము. దానివల్ల కొన్ని ఎక్స్ట్రా సీట్స్ పెరిగాయి. ఇవన్నీ ఈ కారణాల వల్ల మనకి 10,000 నుంచి 18,000 సీట్లు అయింది. కాకపోతే ఎందుకు తగ్గుతున్నాయి? ట్రెడిషనల్ బ్రాంచెస్లో సీట్లు ఎందుకు తగ్గుతున్నాయి? ఒకటి ఆబ్వియస్, డిమాండ్ అండ్ సప్లై. సో ఈ 2016లో ఐఐటీస్ వాళ్ళు ఒక కమిటీ వేశారు. ఎందుకు ఈ కమిటీ వేశారంటే కొన్ని ఐఐటీస్లో కొన్ని బ్రాంచెస్లో సీట్లు మిగిలిపోతున్నాయి. కౌన్సిలింగ్ అయిన తర్వాత కూడా దెర్ ఆర్ నో టేకర్స్, లేకపోతే వాళ్ళు సీట్లు రిజర్వ్ చేసుకొని రిపోర్ట్ అవ్వట్లేదు. సో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. సో ఎందుకు అంటే ఈ బ్రాంచెస్లో అంత డిమాండ్ లేదు కాబట్టి సీట్లు తగ్గిపోతున్నాయి, సీట్లు ఫిల్ అవ్వట్లేదని తెలిసింది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏమైంది అంటే ఈ ట్రెడిషనల్ బ్రాంచెస్లో ఇప్పుడు మనం రీసెంట్ ట్రెండ్స్, లాస్ట్ 10 years ట్రెండ్స్ చూస్తే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ బ్రాంచెస్లో మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి. ట్రెడిషనల్ బ్రాంచెస్, కోర్ బ్రాంచెస్లో అంత మంచి ప్యాకేజెస్ రావట్లేదు. ఆ బ్రాంచెస్లో, ఆ కోర్ బ్రాంచెస్లో ప్లేస్మెంట్స్ కూడా జరగట్లేదు. కోర్ బ్రాంచెస్లో చేస్తున్నారు కానీ వాళ్ళు మళ్ళీ ఫైనాన్స్లోనో, వాళ్ళు మళ్ళీ ఐటీలోనో, వాళ్ళు మళ్ళీ కన్సల్టెన్సీలోనో ఇలాంటి వాటిలో ప్లేస్మెంట్స్కి వెళ్తున్నారు. వాళ్ళు చేసిన స్పెషలైజేషన్లో ఎవరు వెళ్ళట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ఖరగ్పూర్లో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఉంది. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత చాలా తక్కువ మంది అగ్రికల్చరల్ ఇంజనీరింగ్కి వెళ్తున్నారు. చాలామంది మళ్ళీ ఫైనాన్సు, కన్సల్టెన్సీ, ఐటీలోకి వెళ్తున్నారు. ఇదే విధంగా టెక్స్టైల్ ఇంజనీరింగ్ ఏదైతే మనం చూసామో సీట్లు తగ్గి అది చూసామో అక్కడ కూడా అది అవుతుంది. ఇవే కాకుండా ఈవెన్ మెకానికల్ అండ్ సివిల్లో కూడా చాలా తక్కువ మంది గెట్ ఇన్ టు మెకానికల్ అండ్ సివిల్ రోల్స్. వాళ్ళంతా దే గెట్ ఇన్ టు అదర్ రోల్స్. సో అదొక ట్రెండ్. తర్వాత ఈ కొత్త బ్రాంచెస్ని అకామిడేట్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు మనం చూస్తాం, కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ బ్రాంచెస్, తర్వాత ఇంటర్డిసిప్లినరీ బ్రాంచెస్ ఇవన్నీ పెరగడం వల్ల ఐఐటీస్కి ఏంటంటే దెర్ ఇస్ అన్ అప్పర్ లిమిట్. ఎందుకంటే ఇవన్నీ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్, వీళ్ళందరికీ హాస్టల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఈ హాస్టల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అంటే అది మాటలు కాదు. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ప్లస్ గర్ల్స్ కోటా పెంచడం వల్ల ఎక్స్ట్రా హాస్టల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకా కొన్ని ఐఐటీస్లో ఈ హాస్టల్ కన్స్ట్రక్షన్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఈ హాస్టల్స్ ఆటోమేటిక్గా పెరగవు. And therefore there is a cap on the number of seats that you can create. So ఇప్పుడు కొత్త బ్రాంచెస్ని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే కొన్ని పాత బ్రాంచెస్ని either we have to kill or reduce. అండ్ ఈ ట్రెండ్ మనకి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దీస్ చేంజెస్ ఏవైతే చూశానో 2010 నుంచి 2015 నుంచి 2025లో మోస్ట్ ఆఫ్ ద చేంజెస్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ద లాస్ట్ 3-4 years. అంటే గత 3-4 ఏళ్ళు ఏదైతే కంప్యూటర్ సైన్స్ డిమాండ్ పెరిగింది, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ బ్రాంచెస్ తెరపైకి తీసుకురావాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఈ కొత్త బ్రాంచెస్ తీసుకురావాల్సి వచ్చిందో అప్పుడు ఈ ట్రెడిషనల్ బ్రాంచెస్లో కొన్ని సీట్లు తగ్గించవలసి వచ్చింది. ఇప్పటి వరకు మెకానికల్ సివిల్లో మనం పెద్దగా చేంజెస్ చూడలేదు, కానీ రాబోయే కాలంలో ఇలాంటి బ్రాంచెస్లో కూడా, ఏరోస్పేస్ ఇలాంటి బ్రాంచెస్లో కూడా కొన్ని చేంజెస్ జరుగుతాయని నేను అనుకుంటాను. సో ఇప్పుడు లెట్ us see which are the branches where seats are increasing or which are the new branches. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఈ బ్రాంచెస్ లేవు, ఏఐ అండ్ డేటా సైన్స్ బ్రాంచెస్ లేవు. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఐఐటీలోని ఏదో ఒక వేరియంట్, ఏఐ అండ్ డేటా సైన్స్ వేరియంట్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి హైదరాబాద్ వాజ్ ద ఫస్ట్ ఐఐటి టు ఇంట్రడ్యూస్ అ కోర్స్ ఇన్ 4-year కోర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫస్ట్ ఐఐటి. ఓకే, తర్వాత ఐఐటి మండీలో ఉంది, ఐఐటి మద్రాస్లో ఉంది, ఐఐటి ఖరగ్పూర్లో ఉంది, ఐఐటి పట్నాలో ఉంది, అదేవిధంగా రూర్కీలో ఉంది, గౌహాటీలో ఉంది, గాంధీనగర్లో ఉంది, రోపార్లో ఉంది, భిలాయిలో ఉంది, జోధ్పూర్లో. ఇవన్నీ రీసెంట్ లాస్ట్ 3-4 years డెవలప్మెంట్ అనమాట. ఇవన్నీ కొత్త బ్రాంచెస్ వచ్చాయి. ఈ కొత్త బ్రాంచెస్ వల్ల సీట్లు పెరిగాయి. ఇది కాకుండా ఇంటర్డిసిప్లినరీ అండ్ న్యూ ఏజ్ కోర్సెస్ బ్రాంచెస్ కొన్ని వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్ ఐఐటి మద్రాస్లో లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఐఐటి మద్రాస్లోనే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ కూడా లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఐఐటి ఢిల్లీలో ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ మెకానిక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఐఐటి హైదరాబాద్లో కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఐఐటి ధార్వాడ్లో బిఎస్ఎంఎస్ అండ్ ఇంటర్డిసిప్లినరీ సైన్సెస్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇవి కాకుండా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అన్నది గత 3-4 ఏళ్లలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఐఐటీలో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఖరగ్పూర్, గౌహాటి, పట్నా, ఇందోర్, మండి, రోపార్, గోవా, జమ్మూ, భువనేశ్వర్ వీటన్నిటిలోని మనము
ఈ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ అనేది చూస్తున్నాము. సో ఇదే ట్రెండ్ మనము ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ డేటా సైన్స్లో కానీ వీటిలో చాలా చాలా జాబ్స్ ఉన్నాయి, ప్యాకేజెస్, మంచి ప్యాకేజెస్, ప్లేస్మెంట్ ప్యాకేజెస్ వస్తున్నాయి. అలాగే కోర్ కంప్యూటర్ సైన్స్లో కూడా గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ప్రొడక్ట్ కంపెనీస్లో కానీ ఇతరత్ర అదర్ కంపెనీస్లో అంటే ఐటీకి సంబంధం ఉన్న కంపెనీస్లో జాబ్స్ వస్తున్నాయి. అండ్ మంచి ప్యాకేజెస్ అయితే ₹1 కోటి, 1.5 కోటి, 2 కోట్లు ఈ ప్యాకేజెస్ ఏదైతే చూస్తామో అవన్నీ దే ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఏఐ, కంప్యూటర్ సైన్స్, ఏఐ, డేటా సైన్స్ అండ్ పార్షియలీ కొంత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఇలాంటి బ్రాంచెస్ రావడం వల్ల వీటికి డిమాండ్ ఎక్కువ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఐఐటీస్లో కంప్యూటర్ సైన్స్ సీట్లు ఇంకా ఎక్కువ పెంచాలి అని. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్కి అంత పెద్దగా మనకి ల్యాబ్స్ అవి అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఫారిన్ యూనివర్సిటీస్లో చూస్తే కంప్యూటర్ సైన్స్లో బ్రాంచ్కి 200 క్లాస్కి 200, 300 మందిని కూర్చోబెడతారు. ఎందుకంటే ఇట్స్ అ మనీ స్పిన్నర్ ఫర్ దెమ్. ఆల్సో యూ కెన్ స్కేల్ అప్. ఎందుకంటే ఒక ప్రొఫెసరు చాలా మంది రీసెర్చ్ అసిస్టెంట్స్, ఎందుకంటే వాళ్ళ దగ్గర పిహెచ్డి స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరినీ వాడుకొని ఒక లెక్చర్ కూర్చుంటాడు వాడు. నౌ డేస్ టెక్నాలజీ ఈజ్ అవైలబుల్, యూ కెన్ మేక్ దిస్ స్కేలబుల్ ఫర్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. కాకపోతే కొంచెం మన ఐఐటీస్ కొంచెం కన్జర్వేటివ్గా ఉన్నాయి. అందులో కంప్యూటర్ సైన్స్లో అంత పెద్దగా సీట్లు పెంచట్లేదు, కానీ కొత్త బ్రాంచెస్ అయితే తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఇంటర్ డిసిప్లినరీ మాత్రం చాలా చాలా డిమాండ్, రాబోయే రోజుల్లో చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే రోబోటిక్స్లో కానీ, రెన్యూవబుల్ ఎనర్జీలో కానీ, మొబిలిటీలో కానీ, బయోమెడికల్, ఇంకా నేను దాని గురించి మెన్షన్ చేయలేదు, బయో సైన్సెస్లో, బయోటెక్లో, బయో రిలేటెడ్ కోర్సెస్లో చాలా ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ ఉన్నాయి. దాంట్లో చాలా రీసెర్చ్ జరుగుతుంది. అందులో చాలా రాబోయే కాలంలో చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో అవి నేను ఇంకా మెన్షన్ చేయలేదు, చాలా ఐఐటీస్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసాయి. సో వాటిలో కూడా జాబ్స్ వస్తాయి. సో ఈ కాంప్యూటేషనల్, ఇందాక నేను చెప్పాను కదా, కాంప్యూటేషనల్ మెకానిక్స్, తర్వాత కాంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్, ఇవి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఇలాంటి కోర్సెస్కి ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ కోర్సెస్కి డిమాండ్ ఎక్కువ ఉంటుందో మన ట్రెడిషనల్ కోర్సెస్ ఏదైతే ఇందాక మెన్షన్ చేసానో అందులో ఇంకొంచెం సీట్లు తగ్గే ట్రెండ్ అయితే మనకి విజిబుల్గా ఉంది. ఏది ఏమైనా ఈ జోసా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు, ఏదైతే మనకి మేలో జేఈ అడ్వాన్స్డ్ అవుతుంది, ఆ తర్వాత జూన్లో రిజల్ట్స్ వస్తాయి, అప్పుడు జోసా కౌన్సిలింగ్ అనౌన్స్ చేస్తారు, అప్పుడు సీట్ మ్యాట్రిక్స్ అనౌన్స్ చేస్తారు. సో ఈసారి ఇంకొన్ని బ్రాంచెస్ వస్తాయి అని ఆశిస్తున్నాను. అండ్ డెఫినెట్లీ ఏఐ అండ్ డేటా సైన్స్లో కొన్ని కొత్త కోర్సెస్ వస్తాయి, ప్లస్ ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ కూడా కొన్ని కొత్తవి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు కొన్ని ట్రెడిషనల్ కోర్సెస్లో కొంచెం కోత పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వీ విల్ కీప్ tracking these changes and bring you this latest information. All the best for your engineering careers.